thankful to support Srikanth. So thank you so much. And అలాగే శ్రీకాంత్ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్న శ్రవణ్ గారు అండ్ మీరు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఫిల్మ్ మేకింగ్ ఇస్ నాట్ ఆల్వేస్ అబౌట్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, హీరో హీరోయిన్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ షోకేసింగ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ శ్రీకాంత్ యూ డన్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ షోకేసింగ్ ఆంధ్రప్రదేశ్ దిస్ వే. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చూపించారు మన ఆంధ్రప్రదేశ్లో ఇన్ని వైల్డ్ లైఫ్ ఇవి ఉన్నాయని. సో ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. ఆ విజన్ రావడం, ఆ థాట్ రావడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగ్ అవుట్ ఆల్ దిస్. 2020లో నాకు ఐ హ్యాడ్ అ థాట్. లాట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఎక్కువ అయిపోయింది ఆ టైంలో. ఎందుకంటే కోవిడ్ రావడం వల్ల, లాక్డౌన్స్ వల్ల చాలా హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్ ఎక్కువైపోయింది. సో అందుకని నాకు ఒక థాట్ వచ్చింది. సో నేను నా స్కూల్ ఫ్రెండ్ ఒక అబ్బాయి, we started one small NGO called Green Paws. So already he had a NGO called Green Waves. So we added one more leg to it. It's called Green Paws. So human and wildlife interaction మీద we used to work a lot. వైజాగ్లో సీ టర్టిల్స్ వచ్చి మన కోస్టల్ ప్లేస్లో దే లే దేర్ ఎగ్స్. చాలా తక్కువ మంది తెలుస్తుంది. I hope you have yeah. Yes. So then we made lot of people do a lot of research, and my friends was one of them. And alaga we started to lot of work for it. And then clean chesam, beach clean cheyadam avani chesam. And alage manam మొత్తం మన కోస్టల్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అరౌండ్ 2000 ఆడ్ స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో మ్యామల్స్ వచ్చి ఆల్మోస్ట్ అంటే ల్యాండ్ మీద యానిమల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 100 దాకా ఉన్నాయి. అండ్ బర్డ్స్ వచ్చి కొద్దిగా స్పీసీస్ ఉన్నాయి. సో ఐ హోప్ యూ హ్యావ్ కవర్డ్ ఆల్ దోస్. అండ్ ఇంత వైల్డ్ లైఫ్ పెట్టుకొని, ఇంత వైల్డ్ లైఫ్ బిజినెస్ పెట్టుకొని, అది రియలీ ప్రొటెక్ట్ ఇంటే మన బాధ్యత. వీ హ్యావ్ టు. రిపబ్లిక్ అనే సినిమాలో పర్యావరణం అని చెప్పి చాలా చాలా ఫైట్ చేసిన దాని వన్ ఆఫ్ మై థాట్స్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ దట్ రిపబ్లిక్ సినిమాలో పర్యావరణం కోసం మేము ఫైట్ చేస్తూ ఉంటాం సినిమాలో హీరో క్యారెక్టర్. ఇట్స్ వన్ ఆఫ్ మై థాట్స్, మై ఓన్ పర్సనల్ థాట్స్. అండ్ అలాగే ఈ సినిమా ద్వారా మన రిచ్ ఫారెస్ట్ కల్చర్ గురించి తెలుసుకోండి. అండ్ చిన్నప్పుడు ఎలాగో మనం డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, ట్రావెల్ హిస్టరీ ఛానల్లో చూసేవాళ్ళం. మన ఆంధ్రప్రదేశ్లో ఇంత హిస్టరీ ఉంది, ఇంత కల్చర్ ఉంది, ఇంత సివిలైజేషన్ ఉంది, ఇంత వైల్డ్ లైఫ్ ఉంది. లెట్ us all create that. Let us all see that. Let us discover Andhra. Let us actually be proud of it. And let us protect it. It's our responsibility as normal human beings. నేను చాలా మంది పిల్లలు అనిపించాను స్టేజ్ మీద, ఎందుకంటే ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో ఐ వాంటెడ్ దెమ్ టు బి a part of it. Fantastic. And I wanted them to be responsible for their lives. అంటే మన కల్చర్ని కాపాడుకోవాలి, మన నేచర్ కూడా కాపాడుకోవాలి కదండి. సో మనం నేచర్ తెలుసుకుంటున్నాం. సో లెట్ us make them a part of our lives. Let the kids be a part of nature, not a nature be a part of a kid. Let us be a part of nature and make sure that the nature is going forward and taking us forward. And Srikanth, wishing you all the very best. I really hope and wish that you see a lot of success and you promise me something. Remember? Yeah. And that promise has been fulfilled. Lungi eskunalnappa. Lungi eskunalnam. So I really wish all the best to the whole team. అలాగే శ్రీకాంత్ వాళ్ళ టీం కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, మణి శర్మ గారు కానివ్వండి. ఆయన నాకు నచ్చింది మణి శర్మ గారిలో చెప్పిన వెంటనే ఆయన చూసి ఆయన ఇంత సపోర్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఐ రియలీ విష్ దట్ దిస్ ఫిల్మ్ సీ సక్సెస్. అండ్ ప్లీజ్ మీరు ఎవరు ఇట్లాంటి వాటికి మీరు సపోర్ట్ చేయండి. మన తెలుగుతనాన్ని మన మొత్తం ప్రపంచానికి చూపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. Thank you.